ఇప్పుడు మనం చూసినాం మన జనరేషన్లో ఏది చదవాలి, కాంపిటేటివ్ ఎట్లా పోవాలి, మనకు ఒక మెంటరు, మనకు గైడ్ లేకపోవడం మూలంగా కొంచెం అప్స్ అండ్ డౌన్స్లో ఫైనల్గా అయితే మనం మన దారిని మనమే ప్రిపేర్ చేసుకొని దాన్ని రీచ్ కాగలిగినాం. కాకపోతే నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే మంచి ఈ గైడు, మంచి మెంటరు వాటి పట్ల చూపిస్తే వాళ్ళు ఈజీగా సులువుగా విజయానికి చేరుకోవచ్చు అనేది మనం అనుకునేది కూడా. అవును సార్. ఓకే, మరి ఇప్పుడు మనం గ్రూప్ 1 ప్రిపరేషన్లోకి వద్దాం. ఓకే సార్. అసలు ప్రధానమైన అంశంలో భాగంగా ప్రిలిమ్స్, మెయిన్స్ గతంలో అంటే ఇంటర్వ్యూ ఉండేది, అది తీసివేయడం జరిగింది. ఈ 2 పార్ట్స్లో భాగంగా మీరు ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపేర్ కావడం జరిగిందా, లేదా ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్స్లోకి వెళ్ళటం జరిగిందా? నేను సైమల్టేనియస్గా బోత్ ప్రిపేర్ అయ్యాను సార్. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కూడా. మెయిన్గా ప్రధానంగా మెయిన్స్ మీద ఫోకస్ చేశాను. ఎందుకంటే ప్రీవియస్గా నేను ప్రిలిమ్స్ రాసాము. అవును, దాని మీద అవగాహన ఉంది, బేసిక్స్ మీద. 2011లోనే నేను అటెంప్ట్ ఇచ్చాను, అప్పుడు కూడా క్వాలిఫై అయ్యాము సార్. సో మెయిన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది సార్. హ్యాండ్ రైటింగ్ అంటే మనకు మెయిన్స్ అంటే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది హ్యాండ్ రైటింగ్ ప్లస్ ఫాస్ట్ రైటింగ్. ఓకే అండి. మనకుండే ఈ 15 క్వశ్చన్స్కి మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే 10 minutes ఫర్ 1 క్వశ్చన్, అంటే 3 pages ఆన్సర్ 10 minutesలో రాయాలి. దానికి మీ హ్యాండ్ రైటింగ్ పట్ల మీరు తీసుకున్న శ్రద్ధ ఏంటి? నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎట్లా తీసుకుంటే ఈజీగా 3 pages రాయగలుగుతారు? ప్రాక్టీస్ ఉన్నది సార్ మెయిన్గా. ఓకే, మీరు అంటే ఎవరైనా ఆస్పిరెంట్స్ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అంటే ఒక రకంగా రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది, అక్వైరింగ్ నాలెడ్జ్ జరుగుతుంది. మనం డిఫరెంట్ మార్కెట్లో చాలా మెటీరియల్ ఉంటుంది, డిఫరెంట్ పబ్లికేషన్స్ వాళ్ళు డిఫరెంట్ మెటీరియల్ రెడీ చేసి ఉంటుంది. దాని నుంచి మన సిలబస్ బుక్ ఓపెన్ చేసి అసలు ఫస్ట్ సిలబస్ బుక్ మీద అవగాహన తెచ్చుకోవాలి సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎవరైనా ఏ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అయినా ఫస్ట్ సిలబస్ బుక్ కొనుక్కోవాలి. వాళ్ళు బుక్స్ కొనుక్కోవచ్చు సార్, సిలబస్ బుక్ కొనుక్కోవాలి. ఫస్ట్ సిలబస్ చదువుకోవాలి సార్. అంతే, ఫస్ట్ సిలబస్ మీద అవగాహన తెచ్చుకోవాలి. అసలు ఏమేమి టాపిక్స్ ఇచ్చారు, అసలు ఏమేమి చదవాలి, ఈ సిలబస్ మనం కొనే బుక్లో ఉందా లేదా, ఓకే, అదే టాలీ చేసుకొని మ్యాచ్ చేసుకొని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఏదైనా పబ్లికేషన్ కానీ తీసుకోవచ్చు సార్. కంపల్సరీ కంటిన్యూగా న్యూస్ పేపర్ అనే హ్యాబిట్ ఉండాలి సార్. అంటే న్యూస్ పేపర్ హ్యాబిట్ లేకపోతే గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ సక్సెస్ కాలేదు. ఏ గవర్నమెంట్ జాబ్ కూడా సక్సెస్ కాలేదు. కంపల్సరీ మీకు నచ్చిన ఏ న్యూస్ పేపర్ అయినా పర్లేదు. సో నేను తెలుగు న్యూస్ పేపర్ ఒకటి ఫాలో అయ్యాను సార్. ఈనాడు చదవడం అనేది 2002 నుంచి స్టార్ట్ చేశాను. మా ఇంటి పక్కన లైబ్రరీ ఉండేది సార్, ఒక డిఫరెంట్ న్యూస్ పేపర్స్ వచ్చేవి అందులోకి. సో ఖాళీ టైంలో అటు వెళ్ళి లైబ్రరీలో కూర్చోవడం, న్యూస్ పేపర్ చదవడం. అప్పట్లో ఫస్ట్ ఏంటంటే స్పోర్ట్స్ కోసం మన క్రికెట్లో ఏం జరిగింది, అంటే బయట టీవీ లేదు కదా, సో పవర్ కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. టీవీ తర్వాత ఇంటర్మీడియట్ వరకు పవర్ లేదు సార్, స్ట్రీట్ లైట్స్ కింద లేదంటే మా ఫ్రెండ్స్ ఇంట్లో చదువుకున్నాను ఇంటర్మీడియట్ వరకు. సో ఆ న్యూస్ స్పోర్ట్స్లో ఏం జరిగింది, క్రికెట్లో ఏం జరిగింది తెలుసుకునే ఒక హ్యాబిట్ అనేది, ఆ తర్వాత పాలిటిక్స్, నేషనల్ ఇంటర్నేషనల్ లోకల్ ఇష్యూస్ మీద అట్లా న్యూస్ పేపర్ చదవడం వల్ల చాలా మోటివేషనల్ ఇన్ఫర్మేషన్ చదువుకున్నాం. అంటే నథింగ్ టు సంథింగ్, చాలామంది హీరోస్. ఐ థింక్ 2008లో రేవు ముత్యాలరాజు స్టోరీ, ఆయన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు చాలా ఇయర్స్ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అది చాలా ఇంపాక్ట్ చూపించింది నా మీద అయితే సార్. చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఆయన జర్నీ చాలా మారుమూల విలేజ్ ఆంధ్రాలో. సో ఆయనే కొట్టకెళ్ళినాడు, అన్ని హోటల్స్ దాటుకుంటూ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కొట్టారు రేవు ముత్యాలరాజు గారు. సో అది ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయింది సార్. న్యూస్ పేపర్లో వచ్చే సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా ఫస్ట్ చదివేవాడిని సార్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎవరిదైనా నథింగ్ సార్. అంటే ఏ ఫీల్డ్లో అయినా సరే, క్రికెట్ ఫీల్డ్లో కావచ్చు, స్పోర్ట్స్ కానీ, ఈ పొలిటికల్లో కానీ, ఒక సైంటిస్ట్ కానీ, ఏ ఫీల్డ్లో చూసినా కానీ కలాం సార్ది, అబ్దుల్ కలాం సార్ది నాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్స్. అది ఏ రంగమైనా వాళ్ళ విజయాలు, అంటే వాళ్ళు సాధించిన విజయాలు మీరు ఇన్స్పైరింగ్గా తీసుకున్నాను సార్. అంటే మనం కూడా ఏదైనా కావచ్చు, మన దగ్గర నాలెడ్జ్ ఉంటే, మన దగ్గర నిరంతర కృషి ఉంటే మనం కూడా ఏదైనా సాధించవచ్చు అనేది న్యూస్ పేపర్లో వచ్చే విజయ గాథలు చదవడం వల్ల నేను నిరంతరం మోటివేట్ అయ్యేవాడిని సార్. ఓకే, ఈ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఒక గొప్ప లక్షణం, ఉండాల్సిన లక్షణం ఆస్పిరెంట్స్కి సార్. 100%.
ముందు చేద్దాం సార్ అది. దీంట్లో హ్యాండ్ రైటింగ్ కాన్సెప్ట్లో సార్ న్యూస్ పేపరు ప్లస్ సిలబస్ కాపీ అన్నిటిని బేస్ చేసుకొని ఫాస్ట్ రైటింగ్కు ఎలాంటి సూచనలు ఇవ్వగలుగుతారు మీరు? తెలుగులో రాసే వరకు అయితే సార్ ఓకే, మనం ఓన్గా నోట్స్ రాస్తుంటాం. డిఫరెంట్ పబ్లికేషన్ బుక్స్ తెచ్చుకుంటాము, అవైలబుల్స్ ఉన్న సోర్సెస్ నుంచి నోట్స్ రాసుకుంటాం. గ్యాదర్ చేసుకుంటాం మేడం. నోట్స్ రాయడం అనేది ఒక ప్రాక్టీస్ సార్, అదొక రకమైన ప్రాక్టీస్. అవును. ఎక్కడైనా సరే ఏదైనా కోచింగ్ సెంటర్లో టెస్ట్ సిరీస్ రాయడం, ఓకే, ప్రాక్టిక్ టెస్టులు రాయడం, వీక్లీనో డైలీనో డే బై డే అని వాళ్ళ పాసిబిలిటీ బట్టి రాయడం వల్ల ఏంటంటే సార్ రైటింగ్ కొంచెం స్పీడప్ అవుతుంది సార్. ఓకే, అక్కడ వాళ్ళు మార్కులు వేయడం, ఎవాల్యుయేట్ చేయడంలో సజెషన్ చేస్తుంటారు, ఇంటరాక్షన్ 1-to-1 ఇంటరాక్షన్ను అరేంజ్ చేస్తుంటారు. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఓకే, అసలు క్వశ్చన్ డిమాండ్ ఏంటిది, ఆ క్వశ్చన్ డిమాండ్కు మన ఆన్సర్ ఇంట్రడక్షన్ ఎట్లా స్టార్ట్ చేయాలి, బాడీ ఏం రాయాలి, కంక్లూజన్ ఏం రాయాలి అనేది ఒక అవగాహన వస్తుంది సార్. తెలుస్తుంది, కంపల్సరీ తెలుస్తుంది సార్. అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఆ ఎన్విరాన్మెంట్లో ఉంటే మరింత బాగుంటుంది. అది అశోక్ నగర్ కావచ్చు, ఓకే, ఒక చిక్కడపల్లి లైబ్రరీ కావచ్చు, ఓకే. దిల్సునార్ కావచ్చు అనేది నా ఒపీనియన్ సార్. ఇప్పుడు ఈ 3 పేజీల ఆన్సర్ రాసేటప్పుడు మనకున్నది 10 minutes. సార్ ఈ 10 minutes టైంలో మీరు 3 పేజీల ఆన్సర్ రాయగలిగిరా 15 క్వశ్చన్స్కి? 6 పేపర్లో నేను ఓకే, అన్ని 3 పేజెస్ రాసినాను సార్. ఓకే, ప్రతి క్వశ్చన్ 3 పేజెస్ రాశాను. ఓకే, నేను ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ అని నమ్ముతాను సార్. ఓకే, నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడే అన్నీ అంటే బ్రెయిన్లో అన్ని ఫిక్స్ చేసుకొని ఓకే, ప్రతి ఆన్సర్ అటెంప్ట్ చేయాలి, ప్రతి ఆన్సర్ క్వశ్చన్ డిమాండ్ అర్థం చేసుకొని ఆన్సర్ రాయాలి. ఓకే, ఎక్కడ కూడా కన్ఫ్యూజన్కు లోన్ కావద్దు. ఈవెన్ దో క్వశ్చన్ పేపర్ ఈజ్ టఫ్, ఎస్, మనం మాత్రం ఎటువంటి టెన్షన్కు ఆందోళనకు గురి కావద్దు. ఓకే, సో అని అలా పెట్టుకున్నాను సార్. దాదాపుగా ఇంకోటి ఏం చేశాను సార్ అంటే, నాకు ఒక అలవాటు, ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు ఒక 10 minutes ముందు మనం బెంచ్ మీద కూర్చున్నట్టు మా యొక్క పేరెంట్స్ని, మా యొక్క గురువులు కొంతమంది ఉన్నారు, చనిపోయారు, సర్వస్లయ్యారు, ఓకే, వాళ్ళందరినీ గుర్తు చేసుకొని, మన ఇష్టదైవాన్ని గుర్తు చేసుకొని స్టార్ట్ చేస్తారు. ఓకే, వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని కోరుకునేవాడిని ప్రతి ఎగ్జామ్కు. అంతే, అలానే చేస్తాను సార్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న ప్రతిసారి కూడా. ఇప్పుడు ఈ దీంట్లో మనకు 6 పేపర్స్ ఉన్నాయి సార్. అంటే ఇది లెంతీ ప్రిపరేషన్ అవసరం, సిలబస్ కూడా వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. మరి ఆ సిలబస్లో మనకు గతంలో గమనించినట్లయితే సెకండ్ పేపర్ నుంచి 6th పేపర్ వరకు అన్ని క్వశ్చన్స్కి ఇంటర్నల్ ఛాయిస్ ఉండేది. అవును సార్. ఈసారి ఏం చేసిర్రు, మనకు ప్రతి సెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ కంపల్సరీ క్వశ్చన్ చేసిండు. అవును సార్. ఇప్పుడు కొంత ఏమైందంటే కొంత సిలబస్ వదిలేసినా పర్లేదు అనే వేలో కొంతమంది అభ్యర్థులు ప్రిపరేషన్ కొనసాగించారు. దాంతో ఈ కంపల్సరీ క్వశ్చన్స్ పట్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మనకు తెలుస్తుంది. దానికి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే ఈ కంపల్సరీ క్వశ్చన్ని మనం ఏది బాగా ఎఫెక్టివ్గా రాయాలంటే సిలబస్ స్ట్రిక్ కావాలి సార్. సిలబస్లో ఏది కూడా వదిలిపెట్టద్దు. ఎస్, ఏ చిన్న వర్డ్ కూడా అందులో వదిలిపెట్టదు సార్. దానికి సంబంధించినటువంటి గతాన్ని, ప్రస్తుతాన్ని, భవిష్యత్తును కూడా ఇమాజిన్ చేసే కెపాసిటీ ఒక ఆస్పిరెంట్కి ఉండాలి. అప్పుడే ఆన్సర్ చేయగలడు. ఓకే, ఓన్లీ ఒక బుక్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. గ్రూప్ 1 ఆస్పిరెంట్ బుక్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, దాన్ని అప్లైడ్ చేయగలగాలి. ఆ సిచ్యువేషన్ను ముందే అనాలిసిస్ చేసి ఇమాజిన్ చేసేంత కెపాసిటీ ఉండాలి. అప్లైడ్ నాలెడ్జ్ అండ్ కనెక్టివిటీ టు ద సొసైటీ, సోషల్ ఇష్యూస్, పొలిటికల్లీ, ఎకనామికల్లీ, ఓకే, అండ్ స్పోర్ట్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, అన్ని రంగాల మీద తనకు ఒక అవగాహన రావాలి. ఒక టాపిక్ ఇస్తే 10 నిమిషాలు మాట్లాడేంత కెపాసిటీ వచ్చిందంటే అతను నిజమైన గ్రూప్ 1 అభ్యర్థి ఆర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ అభ్యర్థి అని నేను నమ్ముతాను సార్.